చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ మరోసారి తమ్ముడు సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీతోనే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వటం విశేషం. మరి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందా లేక ఎప్పటిలాగే నితిన్ కి మరో డిజాస్టర్ అందించిందా? లెట్స్ వాచ్. వరుస 6 డిజాస్టర్స్ ఇంకెవరికైనా వచ్చుంటే ఈ పాటికి చాప చుట్టేసేవారే. కానీ హీరో నితిన్ కి అదృష్టం గట్టిగా అంటుకున్నట్టుంది. సినిమాలు పోయినా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆ కోవలోనే వచ్చిన సినిమా తమ్ముడు. మరి తమ్ముడిగా నితిన్ అలరించాడా? మెగా ఫ్యాన్స్ వార్నింగ్ సినిమాపై పనిచేశాయా? అసలు ఈ సినిమా కథా కమామిషేంటో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికొస్తే జై ఒక ఆర్చర్. ఎలాగైనా దేశానికి గోల్డ్ మెడల్ తేవాలి అనేది జై కల. ఈ క్రమంలో బయలుదేరిన జైకి తను అక్క ఝాన్సీకి చిన్నప్పుడు చేసిన అన్యాయం గుర్తొస్తుంది. దాంతో అక్క దగ్గరికి బయలుదేరతాడు తమ్ముడు. అతను వెళ్లేసరికి అక్క కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకుంటాడు. ఆమెకిచ్చిన మాట కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెడతాడు. మరి ఈ క్రమంలో ఆయన వాళ్ల అక్క మాట నిలబెడతాడా? ఆ ట్రైబల్ ఏరియాలో వాళ్లు పడుతున్న ఇబ్బందులేంటి? వాళ్లకు తమ్ముడికి మధ్య సంబంధం ఏంటి అనేది సినిమా కథ. అక్క మాట కోసం తమ్ముడు ఒక ఊరికి వెళ్లి ఏం చేశాడు అనేది ఈ సినిమా అసలు కథ. మనిషి పోయి మాట బతికితే మనిషి బతికినట్టే. అదే మాట పోయి మనిషి బతికినా కూడా మనిషి పోయినట్టే అనేది మొత్తం సారాంశం సినిమా లైనప్. కథపరంగా మామూలుగానే ఉన్నా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలనుకున్నాడు వేణు శ్రీరామ్. అయితే ఆ స్క్రీన్ ప్లే పండలేదు కదా, తేలిపోయింది. సినిమా చాలా వరకు ఒక రోజులోనే జరిగిపోతుంది. ఇలాంటి సినిమాలకి స్క్రీన్ ప్లేనే బలం. అదే మిస్ ఫైర్ అవడంతో సినిమా ఆడియన్స్ కి ఏ కోసానా నచ్చేలా కనిపించట్లేదు. అక్క కోసం తమ్ముడు చేసే పోరాటాలు తెలుగు ఆడియన్స్ కి కొత్తేం కాదు. మరి ఇలాంటి కథను వేణు దిల్ రాజుకి ఎలా చెప్పి ఒప్పించాడా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. అయితే ఉన్నంతలో మ్యూజిక్ అండ్ టెక్నికల్ క్రాఫ్ట్స్ సినిమాని ఒడ్డున పడేయడానికి బాగానే కష్టపడ్డా ఆ కష్టం వృధా అయినట్టే కనిపిస్తోంది. ఇక హీరోగా చేసిన నితిన్ ఎప్పట్లానే అలబోకగా చేసుకుంటూ పోయాడు. ఏ సినిమాలో అయినా నితిన్ నటన పరంగా ఫెయిల్ అయిన దాఖలా లేవు. అయితే ఆ దృష్టి కాస్త కథల సెలెక్షన్లో చూపిస్తే ఇలాంటి డిజాస్టర్లు ఫేస్ చేయాల్సి రాదు. ఇక కీలక పాత్రలో కనిపించిన లయ అక్క పాత్రకు ఆమె ప్రాణం పోసింది. హీరోయిన్స్ గా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ పర్లేదనిపించారు. అయితే ఎన్ని ప్లస్లు ఉన్నా కథాకథనాలు అనే మైనస్ల ముందు అవన్నీ తేలిపోతాయని మరోసారి ఈ చిత్రం ప్రూవ్ చేస్తోంది. ఇక దీనికి తోడు మెగా ఫ్యాన్స్ లో పుట్టిన మంటలు కూడా తమ్ముణ్ణి చుట్టేసేలానే కనిపిస్తున్నాయి. ఏదేమైనా నితిన్ డిజాస్టర్స్ పరంపరకి ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తాడో ఏంటో. తమిళ స్టార్ హీరో సిద్ధార్థ్, కన్నడ నటి చైత్ర జే ఆచార్ జంటగా నటించిన చిత్రం 3BHK. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమాకి శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, యోగి బాబు, సుబ్బు, వివేక్ ప్రసన్న తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లని పలకరించింది. మరి హిట్ కోసం కాచు కూర్చున్న సిద్ధుకి 3BHK సక్సెస్ అందించిందో లేదో చూద్దాం. ఈ మధ్యకాలంలో సరికొత్త కంటెంట్తో చిన్న బడ్జెట్లోనే సాలిడ్ హిట్స్ కొడుతున్నారు తమిళ తంబిలు. ఆ కోవలోనే మేము హిట్ కొట్టేస్తామంటూ ఆడియన్స్ ముందుకొచ్చింది సిద్ధార్థ్ నటించిన 3BHK. ఈ సినిమా కథ విషయానికొస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్న శరత్ కుమార్ తన జీవితంలో ఒక 3BHK ఫ్లాట్ కొనాలన్న కలతో జీవిస్తుంటాడు. ఇక తన కొడుకైన సిద్ధార్థ్ కూడా ఆ ఫ్లాట్ కొనాలన్న టార్గెట్తో జాబ్ చేయాలని డిసైడ్ అవుతాడు. అయితే సిద్ధు ప్రయత్నించిన ప్రతి చోట డిసప్పాయింటే ఫేస్ చేస్తుంటాడు. ఇలా సాగిపోతున్న తండ్రి కొడుకులు చివరికైనా 3BHK కొన్నారా లేదా అన్నదే సినిమా కథ. ఇండియాలో మిడిల్ క్లాస్ మెలడీస్ కి కొదవే లేదు. గల్లీ గల్లీలో, వాడవాడలో ఇలాంటి ట్యూన్ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి మెలడీనే వినిపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ శ్రీ గణేష్. ఈ సినిమా ద్వారా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని ఎమోషన్స్ ని తెర మీద సరిగ్గా పండించి ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే కథ ఎత్తుకున్నప్పటి నుండి అదే ఎమోషన్స్ తో బండి లాగించిన దర్శకుడు కాస్త రిలీఫ్ కోసమైనా కామెడీ వైపు చూడకపోవడం గమనార్హం. నిజానికి ఒక ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రీమ్.
దాన్ని కరెక్ట్ గా హుక్ చేసుకుని ఎమోషన్ తోనే సినిమాని రన్ చేయడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. అయితే కథ మొత్తం ఒకే పాయింట్ మీద తిరగడం వల్ల కాస్త బోర్ కొట్టే ఛాన్స్ కూడా ఉంది. నటన విషయానికొస్తే ఈ సినిమాలో సిద్ధార్థ్ చక్కటి నటనను ప్రదర్శించాడు అనే కంటే ఇలాంటి పాత్రలు సిద్ధు అలవోకగా చేసేస్తాడని చెప్పాలి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తులు ఎలా ఉంటారు, వాళ్ల మీద ఎలాంటి బరువు బాధ్యతలుంటాయి, వాటిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడానికి ఎలా కష్టపడతారో అలా తెరపై దించేశాడు సిద్ధార్థ్. తండ్రి పాత్రలో నటించిన శరత్ కుమార్ తన అనుభవాన్ని మొత్తం స్క్రీన్ పై చూపించేశారు. దేవయాని సైతం ఒక మిడిల్ క్లాస్ మదర్లా చక్కగా ఒదిగిపోయి నటించి మెప్పించింది. ఒక ఫ్యామిలీకి ఇక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళంతా ఎలా పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తారో కళ్లకు కట్టినట్టు చూపాడు డైరెక్టర్ గణేష్. ఇక టెక్నికల్ విషయానికొస్తే మ్యూజిక్, సినిమాటోగ్రఫీల పరంగా సినిమా టాప్ నాచ్లో ఉంది. అయితే కామెడీని పక్కకి నెట్టేసి తెర మొత్తం ఎమోషన్స్తో నింపేసిన గణేష్ సిద్ధార్థ్కి సాలిడ్ హిట్ ఇచ్చాడో లేదో అన్నది మరో రోజు గడిస్తే కానీ తెలిసేలా లేదు. అయితే ఉన్నంతలో తమ్ముడు డిసప్పాయింట్ చేయటం సిద్ధుకి ఏమైనా కలిసొస్తుందో చూడాలి. ఏంటి సినిమా బడ్జెట్ 25 కోట్ల? 50 కోట్లు లేనిదే సినిమా అవ్వదా? వామ్మో 100 కోట్ల! మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాల బడ్జెట్ విషయంలో వినిపించే మాటలివి. కానీ ఇప్పుడు లెక్కలు మారాయండోయ్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ 100 కోట్లు బడ్జెట్ని పెట్టడానికి సిద్ధమైపోతున్నారు మన మూవీ మేకర్స్. తాజాగా రామాయణం సినిమా కోసం ఏకంగా 830 కోట్లు కుమ్మరించడంతో ముక్కున వేలేసుకుంటుందట మూవీ ఇండస్ట్రీ. పాన్ ఇండియా సినిమా ఈ కాన్సెప్ట్ వచ్చినప్పటి నుండి సినిమా కలెక్షన్స్ ఎంత కామన్ అయ్యాయో కాస్టింగ్ కూడా అంతే కామన్ అయ్యింది. అయితే కంటెంట్ డిమాండ్ చేస్తే ఓకే, కానీ పాన్ ఇండియా మోజులో పడిపోయి కాసులు కుమ్మరిస్తేనే కష్టం. ఈ క్రమంలో ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్ చిత్రాల పరంగా చూస్తే 600 కోట్లతో కల్కి 2898 AD, 550 కోట్లతో RRR, 550 కోట్లతో ఆదిపురుష్ వంటి సినిమాలు టాప్ లో ఉండగా, ఇప్పుడు వాటన్నింటికీ మించి రణబీర్ రామాయణ సినిమా ఏకంగా 830 కోట్లతో తెరకెక్కుతుందన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పటి వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా 1000 కోట్ల బడ్జెట్ ని టచ్ చేయలేదు. కానీ మేకర్స్ దూకుడు చూస్తుంటే త్వరలోనే ఈ ఫిగర్ టచ్ చేసినా ఆశ్చర్యం లేదు. అందున మహాభారతం తీస్తామంటూ అమీర్, రాజమౌళి వంటి మేకర్స్ రెడీ అవుతున్నారు కూడా. నిజానికి బడ్జెట్లు ఇలా మితిమీరిపోవటానికి పునాది వేసిన సినిమా ఏందంటే అందరి వేళ్లు రాజమౌళినే చూపిస్తాయి. ఆర్కా మీడియా సంస్థలో వచ్చిన బాహుబలి 1, 2లు ఏకంగా 450 కోట్లతో తెరకెక్కడం ఓ సంచలనమే. అయితే సినిమాలో సత్తా ఉండటంతో 450 కోట్ల బడ్జెట్కి 2400 కోట్ల రాబడి రావటంతో మిగతా మేకర్స్ కూడా అదే బాట పట్టడం, చాలా మంది చేతులు కాల్చుకోవటం మనకి తెలిసిందే. వీటిలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన కల్కి 2898 ADకి RRR వంటి సినిమాలు 1000 కోట్లతో సత్తా చాటగా, ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర 1 వంటి సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మిగలడం గమనార్హం. అయితే తాజాగా నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణ దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకోవచ్చు. దంగల్ వంటి బ్లాక్ బస్టర్ తీసిన నితీష్ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకమే మేకర్స్ కాన్ఫిడెన్స్ కావచ్చు. కానీ ఏమాత్రం తేడా జరిగినా తాము ఇండస్ట్రీ దరిదాపుల్లో కూడా ఉండమన్న విషయం మేకర్స్ కి తెలియదేం కాదు. చూడాలి మరి. కన్నడ సూపర్ స్టార్ యష్, వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా మొదటి భాగానికే ఇన్ని డబ్బులు కుమ్మరించారంటే రెండో భాగాన్ని ఇంకెంత భారీగా తీర్చిదిద్దుతారు. రిలీజ్ డేట్ ముంచుకొస్తుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది కూలీ టీం. ఇప్పటికే రైట్స్ విషయంలో సినిమా ఊహించని రేట్లని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మూవీ నుండి మరో స్టార్ క్రేజీ లుక్ వదిలి అంచనాల్ని అమాంతం పెంచేసింది కూలీ యూనిట్. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీస్తూ ఉంటారు. కానీ లోకేష్ మాత్రం తన హిట్ సినిమాల్లోని మెయిన్ లీడ్స్ ని మరో సినిమాల్లోని మెయిన్ లీడ్స్ కి లింక్ చేస్తూ ఇదే నా సినిమాటిక్ యూనివర్స్ అంటూ సరికొత్త ప్రయోగానికి తెరలేపాడు. దీంతో ఈ కుర్ర డైరెక్టర్ క్రేజీ థాట్ కి ఫిదా అయిన ఫిల్మీ ఫ్యాన్స్ లోకేష్ నుండి మరో సినిమా ఎప్పుడొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేసే పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో కూలీ అంటూ తలైవాతో మొదలుపెట్టాడు లోకేష్. క్రేజీ డైరెక్టర్, సూపర్ స్టార్, భారీ బడ్జెట్,
పాన్ ఇండియా స్టార్స్, ఇంకేం సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసుకున్నారు మూవీ లవర్స్. ఇక మీ అంచనాలు ఎక్కడా తప్పవంటూ సినిమాని తెరకెక్కించిన లోకేష్ ఇప్పుడు ప్రమోషన్స్ తో ఆడియన్స్ కి మరింత కిక్కిస్తున్నాడు. ఇప్పటికే రజనీ, నాగ్, ఉపేంద్ర, శృతి హాసన్ వంటి స్టార్స్ లుక్స్ ని రివీల్ చేసిన లోకి తాజాగా దహా అంటూ అమీర్ లుక్ వదిలాడు. చేతికి గోల్డ్ వాచ్, కళ్ళకి గ్లాసెస్ పెట్టి సిగార్ ఊదుతూ కనిపించిన అమీర్ ఆడియన్స్ ని మరింత జోష్ నింపాడని చెప్పాలి. అయితే దహా పాత్రలో అమీర్ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇస్తాడని, ఇది 8 నుంచి 10 నిమిషాలు మాత్రమే కనిపించే ప్రత్యేక క్యామియో అన్న టాక్ అయితే వినిపిస్తోంది. అచ్చం ఇదే తరహాలో విక్రమ్ లో సూర్య రోలెక్స్ లో క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వస్తున్న ఆగస్టు 14నే తారక్ వార్ 2 కూడా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంత పోటీలోనూ కూలీ తెలుగు రైట్స్ 50 కోట్లకు పైగా అమ్ముడుపోవటం చూస్తే కూలీకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. చూడాలి మరి ఆగస్టు 14న జరిగే బాక్స్ ఆఫీస్ వార్లో ఎవరు నెగ్గుతారో. సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి వెళ్లిన స్టార్స్ తమ పిల్లలని కూడా ఇదే రంగంలోకి తీసుకొస్తూ ఉంటారు. ఈ మధ్య ఈ ఎంట్రీలు కొంచెం ఎక్కువయ్యాయని చెప్పాలి. అయితే వీళ్ళలో కొందరు నటన వైపు మొగ్గు చూపితే మరికొంతమంది మెగా ఫోన్ పట్టడం విశేషం. ఇక తాజాగా మరో 2 స్టార్ కిడ్స్ కూడా ఇలాగే ఇండస్ట్రీ బాట పట్టడం విశేషం. మరి తండ్రుల బాటలోనే అడుగులేస్తున్న ఈ చిన్ని తారలెవరో మనము చూసేద్దామా? వీరిలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్, కాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దళపతి వారసులైన ఆర్యన్ ఖాన్, జాసన్, సంజయ్లు మెగాఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్యన్ ఖాన్ మెగాఫోన్ పట్టి ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ అనే ఓటీటీ సిరీస్ ని తెరకెక్కించాడు కూడా. ఇక ఇళయ దళపతి విజయ్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జాసన్, సంజయ్ కూడా మెగాఫోన్ పట్టి సందీప్ కిషన్ హీరోగా తొలి మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక వీరి సంగతి ఇలా ఉంటే మరో 2 స్టార్ కిడ్స్ మాత్రం యాక్టింగ్ లో సత్తా చాటుతామంటూ ఎంట్రీ ఇస్తున్నారు. వీరిలో విజయ్ సేతుపతి కొడుకు సూర్య జూలై 4న ఫీనిక్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా, ప్రముఖ స్టంట్ మాస్టర్ అనిల్ అరసు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వటం విశేషం. ఇక ఈ సినిమా కోసమే ఏకంగా 50 కిలోలు తగ్గాడట సూర్య. చూడాలి సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ అంటూ వస్తున్న ఫీనిక్స్ తో సూర్య తండ్రికి ఎలాంటి అనుభూతిని మిగుల్స్తాడు. ఇక ఇదే లైన్ లో నేను ఉన్నానంటూ వచ్చేస్తోంది మోహన్ లాల్ కూతురు విస్మయ్ మోహన్ లాల్. సారస్ 2018 వంటి హిట్ ఫిల్మ్స్ కి దర్శకత్వం వహించిన జూడే ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వటం విశేషం. తుడక్కం అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ లాల్ కు సన్నిహితుడైన ఆంటోనీ పెరుంబవూర్ తన ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడట. మరి ఇలా వీళ్ల ఎంట్రీలని చూసైనా మన బాలయ్య మోక్షజ్ఞని త్వరగానే బరిలోకి దింపుతాడో లేదో చూడాలి. అలనాటి రక్త కన్నీరు నాగభూషణం మనవడు అభిత్ భూషణ్ హీరోగా బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహానీ జంటగా నటిస్తున్న చిత్రం మిస్టీరియస్. అస్లీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మరియు శివాని నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమట్ రెడ్డి దర్శకత్వం వహించారు. రియా కపూర్ మరియు మేఘానా రాజ్పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన 2 పాటలతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్ ను ఘనంగా లాంచ్ చేసింది మూవీ టీం. Our heroes Rohit, Bhushan and Meghna, Riya, so we're all like, we work very like involved in the story. Chala, I mean, ఏమంటారు ఒక బాగా కనెక్టెడ్ టీమ్ వర్క్ చేసాము, ఇంక్లూడింగ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అండ్ I mean all the actors who are on the stage, especially like మీరు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మా డైరెక్టర్ చాలా చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఆయన నిజంగానే ప్రారంభం చేశారు. మేము ఫస్ట్ ఈ మూవీలో పాటలు అనుకోలేదు, కానీ అనుకున్న తర్వాత మాత్రం మేము ఎమ్మెల్ రాజా గారిని కలిసిన తర్వాత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. एंड थैंक यू महिपाल सर, धनंजय सर, मुझे ये चांस दिया इस मूवी में. आई होप you will like this project. We have made from all our love, all our discipline, support, everything. Thank you Jay sir, thank you Mahipal sir, thank you everyone, thank you Rohit for being a wonderful co-star, and thank you everyone, DOP Garu, choreographer Garu, everyone, thank you. I hope you accept our project and accept me as a Telugu heroine, and thank you so much. సో మిస్టీరియస్ అంటే మీరు టైటిల్ చూసారు కదా, మిస్టీరియస్ అంటే డెఫినెట్గా ఇందులో మిస్టరీ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. కానీ వాట్ ఐ సే ఇస్ ఇదైతే నిజమే, బట్ వీ ఆల్సో హ్యావ్ మిక్స్ ఆఫ్ లవ్,
ఇమోషన్ అండ్ చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి ఇందులో. మా పాత్రికేయుల మిత్రులకి, మీడియాకి, వాళ్ళందరికీ నమస్కారం. సో ముందుగా చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఎపిసోడ్, అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ముందుగా ఇది చెప్పాలి, ఈ మిస్టీరియస్ అనే టైటిల్ చాలా యాప్ట్ టైటిల్ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఐ నో ద స్టోరీ అండ్ ఆల్, నేను యాక్ట్ చేశాను కాబట్టి చాలా యాప్ట్గా ఉంటుంది. ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి మా క్రూ కానీ, మా డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ ఆ టైటిల్కి యాప్ చేస్తున్నారు. మనందరినీ ఆ క్యారెక్టర్స్లో ఉంచేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాలంటే, ఇప్పుడు వచ్చేదాకా ఆ పోస్టర్ నాకు తెలియదు, చాలా మిస్టరీగా పెట్టారు మా ప్రొడ్యూసర్ గారు. ఇది వాళ్ళ బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసి షాపర్ స్టాప్.